మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలో ఖాళీ ప్లాట్ నెంబర్ 300 యాజమాన్య హక్కుదారుని తానేనని విజయవాడ మాజీ శాసనసభ్యులు యలమంచిలి రవి స్పష్టం చేశారు. 1968లో తన తండ్రి కొందరు భాగస్వాములతో కలిసి 49 ఎకరాల్లో గోకుల్ నగర్ లేఅవుట్ వేశారని చెప్పారు. అప్పుడు కొన్ని ప్లాట్లు ఉంచుకున్నారని తెలిపారు. అయితే కొంతమంది తన 300 నెంబర్ ప్లాట్లను తప్పుడు రిజిస్ట్రేషన్తో ఎవరెవరికో విక్రయించారని, గత డిసెంబర్లో పోలీస్ కేసు పెట్టారని రవి అన్నారు. తన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తానని రవి తెలిపారు. వీళ్ళు తప్పు జరిగింది అనేది వీళ్ళది కాంది ఆయన అమ్మారు అనుకోండి, అంతే కదా. లేఅవుట్ మా నాన్నగారు వాళ్ళ కజిన్స్ ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ లేఅవుట్ వేయటం జరిగింది. అది 1967లో ఈ స్థలాన్ని కొని అప్పుడు సుమారు 49 ఎకరాల్లో ఎంత కొని ఇది లేఅవుట్ చేయటం జరిగింది. అందులో దాదాపుగా అంటే చదలవాడ రమణయ్య గారి భార్య సరోజిని, ఆవిడ సూరపనేని బేబీ సరోజిని, కోనేరు ఆయన పేరు తెనాలి ఆయన, అట్లా మొత్తం ముందు నలుగురితో మొదలై 7 పార్ట్నర్లుగా మారి దీన్ని లేఅవుట్ వేయటం జరిగింది. ఇక్కడ 1967లో వేసి 68కి లేఅవుట్ వేశారు. తర్వాత ఇవన్నీ అమ్మి ప్లాట్లు అమ్ముకోగా మా నాన్నగారు కాలం చేయటం 2004లో కాలం చేశారు. 2005లో మా పెద్దనాన్నగారి పేరు మీద కూడా ఆయనది పవర్ ఆఫ్ అటార్నీ ఉండటంతో కొన్ని ప్లాట్లు అమ్మటం జరిగింది. తర్వాత కూడా ఇక్కడ ఇంకా 2-3 మిగిలి ఉంటాము. అవన్నీ మాకు మళ్ళీ మా కజిన్స్ కూడా, అంటే మా మామయ్య గారి పిల్లలకి ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళ ప్లాట్లు కూడా ఇప్పుడు ఈ కరెంటు తీగలు ఉన్నాయి కదా, వాటి కింద అక్కడ ఉంటాము. ఆ పార్క్ పక్కన అవి ఉన్నాయి. అక్కడ ఇంకా అవి కూడా చూసుకుని వాళ్ళు మన రీసెంట్గా ఇక్కడ మీ ప్రెస్ మీట్లో వచ్చిన పేపర్ కటింగ్స్ అవి నాకు పంపించడం జరిగింది. దాని నిమిత్తం మేము వచ్చామన్నమాట. మేము ఇక్కడ లేకుండా నేను ఈయనకి అప్పచెప్పి వెళ్ళాను. నేను చూడండి బాబు, మహేష్ రెడ్డికి